ఈ రోజు మనం చూడబోయే గ్రామం పెదమల్లం. ఈ గ్రామం గోదావరి నదికి చేర్చి ఉంటుంది. అతని పెంకిటిళ్లతో పాటు ఏటుగొట్టుకి ఆనుకుని పెద్ద కాలువ ఉంటుంది. అలాగే ఈ గ్రామంలోని మాచేనమ్మ తల్లిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గోదావరి జిల్లాల ప్రజలు పూజిస్తారు. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ పెదమల్లం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన పాలకొల్లుకి ఈ గ్రామం 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి పెదమల్లం అనే గ్రామం చూడబోతున్నాం. ఈ గ్రామం ఏంటి అంటే ఈ పక్కన కాలువ, అలాగే ఆ పక్కన గోదావరి ఉంటుంది. ఈ పక్క వచ్చేసరికి గ్రామం మొత్తం ఉంటుంది. ఈ గ్రామంలో కూడా పాత ఇళ్ళు చాలా ఉన్నాయంట. అదేవిధంగా ఈ గ్రామం ఏ విధంగా ఉంది, ఈ పక్కనే ఉన్న ఈ గోదావరి లంకలో ఏమేమి పంటలు పండుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామం గురించి చెప్పుకోవాల్సింది ఈ గ్రామంలో వెలిసిన మాచేనమ్మ తల్లి గురించి. ముందైతే గ్రామం చూద్దాం. గ్రామం చూసిన తర్వాత ఈ మాచేనమ్మ తల్లి వారి గురించి అయితే తెలుసుకుందాం. పెదమల్లం గ్రామం మనం రాగానే స్టార్టింగ్ లోనే ఇక్కడికి మనం కొబ్బరికాయలు ఎక్స్పోర్టింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా కొబ్బరికాయలు ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది. కానీ కోనసీమ అంటే బాగా పేరు. ఆ తర్వాత ఇదిగో మనం వెస్ట్ గోదావరిలో కూడా చూస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. కొబ్బరికాయలు వ్యాపారం అండి? అవును సార్. ఇప్పుడు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇదైతే తెలంగాణ సార్. తెలంగాణ? అవును సార్. మీరు కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒలిపిస్తారా? లేదండి, ఇక్కడే రైతులు ఒలుస్తారండి. వాళ్ళది తెలంగాణ ఎక్స్పోర్ట్ చేస్తామండి. మధ్యలో తెలంగాణ వాళ్ళతో మాట్లాడండి, దాని గురించి చేస్తామండి. ఇది ఒక వ్యాపారం అంతే సార్. బిజినెస్ అండి. అంటే మీరు రైతుల దగ్గర కొనుక్కొస్తారు కాయ అంతా? రైతులు మాత్రం లంకలోకి వెళ్ళి వాళ్ళు కొనుక్కుని ఇక్కడ పోగు పెడతారండి. మేము మాత్రం అక్కడ అమ్ముతామండి. ఓకే ఓకే. తెలంగాణ కానీ ఇదే మంచిర్యాల కానీ లేకపోతే ఏదో బోధనం లేకపోతే ఇలాగండి తెలంగాణ గుళ్ళకండి. ఓకే ఓకే. ఎలా ఉందండి? బాగుందంటే ఇప్పుడు? లేదండి, మార్కెట్ అయితే బాగాలేదండి. తమిళనాడు ఎక్కువ ఉందండి ఫ్లోటింగ్. తమిళనాడు కాయ ఎక్కువ ఫ్లోటింగ్. కేరళ లేదండి, తమిళనాడు అండి. బొండాలు కూడా ఇవే వస్తున్నాయి కదా? కేరళ బొండం అండి. ఓకే ఓకే. తమిళనాడు అయితే మాత్రం ముదరకాయ మందండి. ఓకే. అంటే కాయ ఎక్కువ కాస్తుంది అంటారు? అది ఎక్కువ 12 జిల్లాల పంట అండి తమిళనాడు అండి. ఓకే. మంద అయితే మాత్రం 3 జిల్లాల పంట అండి. అదేంటండి మరి మనకి కృష్ణ, వెస్ట్, ఈస్ట్ 3 12 జిల్లాలు. 12 జిల్లాల పంట అండి. ఓకే. క్వాలిటీ ఒకటేనంటారా? లేదండి, మందే నిలవగా ఆగుద్దండి. అదైతే మాత్రం ఆగదండి. మందే బెటర్ అండి. మొత్తం వల్లనట్టున్నారు కదా కాయ? ఒలిచేసారండి. కొంచెం ఏంటంటే దీన్ని ఒక రకం అండి. పోరుపట్ట ఉంది అనుకోండి, 4 బిల్లు అంటే 4 బిల్లు అంటే 4 బిల్లు తీయాలండి. అదే బూరికాయ అంటే రౌండ్ షేప్ తీయాలండి. పిల్లకైతే గుండు కింద తీయాలండి. ఆ టైప్ లో ఉంటదండి మోడల్. ఈ కొబ్బరికాయ షెటర్ లో పడేసినా గానీ అలాగే ఉంటదండి కొబ్బరికాయ. మన కొబ్బరికాయ అయితే మాత్రం వెస్ట్ గోదావరి కొబ్బరికాయ అయితే మాత్రం అలా ఉంటది. తమిళనాడు కొబ్బరికాయ అయితే బాగోదు. అంటే 2 రోజులు 3 రోజులు మనైతే అలా ఉంటదండి. ఇప్పుడు అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత డివైడ్ అయిపోతాయి. టెంపుల్స్ కి వెళ్ళి టెంపుల్స్ అవుదండి డివైడ్ అవుదండి. షెటర్ లో వేస్తారు. ఇది 1 రోజుల తర్వాత అమ్మినా పర్వాలేదండి. అదే తమిళనాడు కొబ్బరికి అయితే మాత్రం 2 రోజులు 3 రోజులు అమ్మేయాలండి. సరేనండి. మీ పేరండి? మీ పేరు? సుబ్రహ్మణ్యం. చేస్తా ఉంటారు? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
మొత్తం మీరందరూ పెదమల్లానికి సంబంధించిన వాళ్ళేనా? అంటే ఈరోజు సెలవునా? చదువుతున్నారేమో అందరూ? ఏంటి, ఇంటర్మీడియటా, డిగ్రీలా? 10th? ఏ స్కూలు? హోలీ ఏంజల్స్. ఓకే, హోలీ ఏంజల్స్ బాగా ఫేమస్ అనుకుంటా నీ చుట్టుపక్కల. నువ్వు ఇంటర్ అండి. ఇంటర్ ఎక్కడ? పాల్గొల్లా? ఆదిత్య. ఓకే, అదే మీ ఊరు గురించి వీడియో చేస్తున్నాం. మీ ఊర్లో ఏం ఫేమస్ ఏంటో చెప్తారండి. మీ ఊరు సెంటర్లోనే గ్రామ దేవత కూడా ఉన్నట్టుంది కదా? ఎప్పుడు జరుగుతుంది జాతర ఆవిడది? మే నెలలో. బాగా చేస్తారా? ఓకే, బాగుంది. అంటే ప్రతి ఊర్లో గ్రామ దేవత వచ్చేసరికి చివరిలో ఉంటారు ఊరికి. మీ ఊర్లో వచ్చేసరికి స్టార్టింగ్లోనే ఉన్నారు. ఓకే, ఫ్లెక్సీలు కూడా ఎక్కువ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమో మొత్తం పెదమాల మొత్తం పవన్ కళ్యాణ్. ఓకే ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ. ఈ గ్రామానికి సంబంధించి ఎంట్రన్స్లోనే అమ్మవారి ఆలయం అయితే ఉంది. ప్రతి గ్రామానికి అమ్మవారి ఆలయం వచ్చేసరికి లాస్ట్లో ఉంటుంది. ఈ గ్రామంలో స్టార్టింగ్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి శ్రీ కోట్లమ్మ అమ్మవారు, అలాగే శ్రీ పల్లాలమ్మ అమ్మవారు, శ్రీ మారమ్మ అమ్మవారు, 3 అమ్మవార్లు అయితే ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఈ ఆలయాలు 3. అలాగే ఇక్కడ శ్రీ పోతురాజు గారి ఆలయం కూడా ఉంది. అంటే అమ్మవారికి తమ్ముడు అవుతాడు అనుకుంటా ఈయన. ఇది కూడా చాలా ఓల్డ్ ఆలయం ఇది. సార్ నమస్తే అండి. అంటే ప్రతి గ్రామంలో ఒక్కళ్ళే అమ్మవారు ఉంటారు కదండి. మీ గ్రామంలో 3 ఉన్నారు ఏంటండి? అది గ్రామం అంటే కోట్లమ్మ, పల్లాలమ్మ, మారమ్మ, మస్సనమ్మ అక్కడ ఉంది. అది మీ నెలలో జాతర జరుగుతుంది. ఉయ్యాలండి, ఉయ్యాలి ఇక్కడ అమ్మవారు. అది అలా వెళ్తారు, ఏమన్నా ఐడియా ఉందంటారు మీకు? ఎలా వచ్చారండి ఇక్కడికి? అమ్మవారు అంటే పూర్వం మా పాత లాంటి మాకు తెలియదండి. ఎప్పుడు పాత గుళ్ళు కూడా బాగున్నాయండి, చాలా పూర్వం. అంటే దీని మీటర్ కావాలంటే మసనమ్మ వారి మీటర్ కావాలంటే ఊరి దగ్గర లోపల మసనమ్మ ఆవిడకి అక్కడికి వెళ్ళి అడుగుతామండి. అంటే మీ ఊర్లో గుళ్ళు కూడా 3 చాలా బాగున్నాయండి. అంటే పాత ఇదివరకు కట్టడాలు ఎలాగ ఉంటాయి? 4 అప్పసెళ్ళు అండి. అక్కడ మసనమ్మ తల్లి, మసనమ్మ, కోట్లమ్మ, పల్లాలమ్మ, మారమ్మ, 4 అక్క చెల్లెలు. అయితే ఆవిడేమో అక్కడ ఉంటుందండి. ఇప్పుడు మే నెలలో ముందు తీసుకొస్తారు. ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఆవిడని తీసుకొచ్చి అమావాస్య ముందు మళ్ళీ ఉయ్యాలండి. మళ్ళీ అమ్మ పుట్టింటికి మళ్ళీ అత్తని పంపించేస్తారు. ఆవిడ అక్కడ ఉంటారు, వీళ్ళు 3 ఇక్కడ ఉంటారు అన్నమాట. నేను జాతరకే వస్తాండి ఆవిడ వస్తుంది. తర్వాత ఇంకెప్పుడు రాదు, అక్కడే ఉంటుంది. ఎక్కువ పూజలు ఆవిడకే జరుగుతాయి అనుకుంటా. సరేనండి, ఓకేనండి. ఇక్కడ ఈ ఊరికి ఎక్కువ టౌన్ అంటే ఎక్కడికి వెళ్ళాలండి మీరు? పెదమల్లం నుంచి మేము టౌన్ అంటే ఉన్నాయి. ఈ మధ్య అంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అన్నీ అక్కడ దొరికేస్తాయి. కొడమందులు కానీ ఆసంట కానీ ఇదివరకు ఆచంట వెళ్ళేవారండి. ఎక్కువ చదువుకోవాలన్నా ఎక్కువ ఆచంట అంటే క్లాసులను బట్టి ఇక్కడ 7 దాకా ఉన్నది. ఓకే. మళ్ళీ ఆ తర్వాత ఏమో కోడేరు 10th దాకా. మళ్ళీ అక్కడి నుంచి ఇంటర్లో, సెకండ్ ఇయర్లో పెనుగుండా అలా కాలేజీలు కూడా వచ్చేసినాయి కదా. మామూలుగా ఎల్కేజీ కానీ తీసుకుపోతున్నారు కదా. అవునా, బస్సులు వచ్చేస్తున్నాయి. ఓకే, సరేనండి, థ్యాంక్స్ అండి.
ఈ పెదమలం గ్రామానికి సంబంధించి ఇక్కడ ఒక మండువలోగిలి ఇల్లు ఉందన్నమాట. అయితే ఈ మండువలోగిలి ఇల్లు ఇప్పటికి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం మండువలోగిలి ఇల్లు మెయింటైన్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదని చెప్పి. ఈ మారుమూల గ్రామంలో ఇంత అలాంటి ఇల్లు ఉందని మేమే అనుకోలేదు. మనం చూడొచ్చు చాలా డిజైన్గా కూడా ఉంది. తర్వాత మళ్ళీ చేయించినట్టు ఉన్నారు. ఇంకా వాళ్ళ వారసులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ఇంటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే మేము చాలా ఇల్లు తిరిగామండి. మీరు మళ్ళీ ఏమైనా చేయించారంటారు? బయటకు కనీసం మిద్దు కూడా ఆనట్లేదు స్టార్టింగ్ లో. మళ్ళీ అంటే చిన్న చిన్న రిపేర్స్ చేయించాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అసలు? ఇది నియర్లీ 100 years అబౌవ్ అవుతుంది. 100 years అబౌవ్. ఎవరు కట్టించారు సార్ ఇది? దిర్సాల రాజు గారు అండి. ఆయన ఫోటో ఉన్నాయి. ఈ ఫోటో ఒకసారి ఫోటో. అంటే అప్పట్లో ఆయన ఏం చేసేవారు అంటారండి? ఆయన గ్రామానికి ల్యాండ్ లార్డ్ అండి. ఆయన అప్పట్లో ల్యాండ్ లార్డ్ ఆయన. ఇదంతా మళ్ళీ పెయింట్ చేయించారంటారండి మీరు పైన ఇవన్నీ? లేదండి, పెయింటింగ్ చేశారండి మళ్ళీ. ఓకే. ఇది కూడా ఇప్పుడు మనం ఈ సూర్ కూడా మిగతా హౌస్కి కనిపిస్తుందండి ఇంట్లోకి. మీరు ఇది డిజైన్ కానీ చేయించారంటారు? డిజైన్ ఏం చేయించలేదండి, అంతే సేమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అట్లా ఉందండి. మళ్ళీ చేయించారండి మధ్యలో. ఓకే, చేయించారా? ఓకే, చాలా బాగుందండి చూడడానికి ఇల్లు అయితే. ఇవి కూడా మొక్కలు మళ్ళీ నీట్ గా పెట్టారన్నమాట అండి. ఓకే. మరి నేత వాళ్ళు అది చూసుకుని వస్తూ ఉంటారంటారా? ఓకే. చాలా బాగుందండి మిద్దె అది కూడా. ఎందుకంటే మండువలోగిలి మెయింటైన్ చేయడం అంటే పైన చిన్న చుక్క లీక్ అయినా కానీ మొత్తం పాడు చేసేస్తూ ఉంటుంది ఇంటిని. అలా మళ్ళీ ఉమ్మడి మీద ఉన్నా కానీ ఇద్దరు మాట మీద అనికి చేయించడం అంటే ఎంత నీట్గా. ఈ సింహద్వారం చూసాం కదా, ఇది ఓన్లీ పాలిష్ పడడానికి 1 month పట్టిందంట. ఈ లెక్కను చూసుకుంటే అప్పుడు తయారు చేయడానికి 2-3 నెలలు ఖచ్చితంగా పట్టు ఉంటుందండి. ఓకే, చాలా స్ట్రాంగ్ ఉంది. డోర్లు కూడా తీయడం కష్టమైంది అంటారా? మాకే రావట్లేదు. చాలా వెయిట్ ఉన్నాయి అసలు ఇవి. వెయిట్ ఉంటాయండి అప్పుడు. ఇంకా రాడ్ కూడా ఏం మార్చలేనట్టున్నారు. ఏం మార్చలేదు. ఇంకెలా మీరు ఉందా హాల్ అది స్ట్రైట్ ఉండేది అంటారా? స్ట్రైట్ ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది వరకు ఇంకా ఉంది. 8 గుమ్మాలు అన్నారు. అవునండి. 8. ఒక అటో మండువలోగిలి ఇల్లు ఉండేది. వాటాలు ఉండేయండి, అటు తీసారండి. అప్పుడు అలా స్ట్రైట్ గా ఉండేది మాట. స్ట్రైట్ గా ఉండేది అండి. 4 అన్నదమ్ములు అండి. ఇప్పుడు మా ఆయనకి రాజుగారికి నలుగురు అన్నదమ్ములు కాదు, 4 కొడుకులు అండి. ఓకే ఓకే. అండ్ ఫ్యామిలీ 4 పంచుకున్నారండి. ఓకే ఓకే. 4 వాటాలు. ఈ వాటాలు 4. అంటే నేను మీరు చిన్నప్పుడు ఎంతమంది ఉండేవారు అంటారు? ఇప్పుడు అంటే 2 ఫ్యామిలీలు చిన్నప్పుడు అంటే అందరూ ఎంత సందడిగా ఉండేది అంటారు? ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరికాళ్ళు టౌన్కి వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారండి. ఓకే. ఇది వరకు మొత్తం ఇక్కడ ఫ్యామిలీ ఉండేదండి, ఇక్కడ ఫ్యామిలీ ఉండేది, ఇక్కడ ఫ్యామిలీ ఉండేది. మొత్తం 6 ఫ్యామిలీస్ ఉండేయండి. 6 ఫ్యామిలీస్. 2 ఫ్యామిలీలు కొంచెం పెద్ద ఫ్యామిలీలే. 2 కొడుకులకు కొంచెం అంటే పిల్లలు తక్కువ. అదే ఆ రకంగా జనం ఎంత లేదన్నా ఒక 50 మంది దాకా ఉండేవారు. ఇప్పుడు వీళ్ళందరూ బయట సైడ్ అయిపోయారు. వాళ్ళు కావిడితో తెస్తే ఏంటండి అక్కడ పెడితే కుక్కలు ముట్టెట్టి వరకు వీళ్ళు ఎవరో ఆడవాళ్ళు బయటకు రావటానికి ఉండేదంటండి. మగవాళ్ళందరూ వెళ్ళాలి కదండి. తెల్లవారకుండా లంకలోకి వెళ్ళిపోయేవారండి. పాలు కావిడితో వచ్చేయండి. వస్తే వీళ్ళు మరి ఒక పెద్ద ఉంటారు కదండి, ఇంటి పెద్ద కోళ్ళు ఉంటారు. ఆవిడ వచ్చి ఈ ఉన్న వాళ్ళందరికీ పంచేటప్పటికి ఏ కుక్కలో ముట్టెట్టేసి అంతమంది మగవాళ్ళు వెళ్తే ఇదివరకు ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కాదు కదన్నా. మేమంటే ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 40 సంవత్సరం అండి. నేను ఈ బయటకు వస్తా 3 ఏళ్ళ నుంచి వస్తాను అంతే. 3 సంవత్సరాలు వరకు మేము ఇంట్లో బయటకు వచ్చేవారు కదా. ఇంక ఇదివరకు అంటే అసలు బావగారు కానీ ఎవరు కనపడ్డా కూడా బయటకు వచ్చేవారు కదా. ఇప్పుడు ఈ పదవిలోకి వచ్చాక నేను బయటకు వస్తాను, బయటకు వచ్చేదాన్ని. అప్పట్లో అంటే మన వాళ్ళు అందరూ అలా ఉండేవారు అన్నమాట అండి. అవునవును. అలా అత్తయ్య గారి దగ్గర నుంచి అలా వచ్చేది అన్నమాట. మీరు కోడలుగా అడుగు పెట్టగానే గారి కొడుకులు కాడి నుంచి వాళ్ళ భార్యలు అలాగా వాళ్ళ అత్తగారులు అలాగా వచ్చిందండి. ఓకే.
ఇంకా పని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఉండగా మీరు వాళ్ళు చూసుకుని వెళ్తామండి. ఇలా అటో సందు ఉందండి, ఇటో సందు ఉంది. ఓకే ఓకే. మా కోడళ్ళు వెళ్ళాలంటే అలా సందులోంచి వెళ్ళాలి, కానీ మేము గుమ్మాలోంచి వెళ్ళే హక్కు లేదండి. మీ ఎవరికి ఉండేది కాదు. అబ్బా ఇంకా అసలు తాతగారు అయితే అలా ఎవరు కూడా ఇలా కూర్చోలేదండి ఎర్రల మీద, కింద కూర్చోట్లేదు. కింద కూర్చునేవారు. ఓకే. ఆయన మా పెద్దమ్మ గారండి 7 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు. ఓకే. మా ఇల్లు దాటి ఇంతవరకు ప్రెసిడెంట్ బయటకు వెళ్ళలేదండి. మీ ఊరికి సంబంధించా 7 సార్లు చేశారు. 7 సార్లు అంటే మా 7 5 25 35 సంవత్సరాలు. కరెంట్లు కానించి అన్ని కూడా వాటర్ కానించి బస్సు దగ్గర నుంచి. మీ ఊరికి పెదమాలం బస్సు? పెదమాలం బస్సు నర్సాపురం డిపోలో మా పెదమామ గారి పేరు ఉంటుందండి, దిర్సాల దాని గారు. దిర్సాల దాని గారు, ఆయన వల్ల ఈ ఊరు బస్సు వస్తుంది. బస్సు వస్తుందండి. ఓకే. ఆయన రప్పించారు మీ ఊరు. ఏదైనా బాగపోతే మంచం సవారీలతో తీసుకెళ్ళేవారండి ఇక్కడ నుంచి ఊరి నుంచి. మీకు తెలుసుండగా కూడా? నాకు తెలుసు. మా కోడేరండి అక్కలది, అక్కడ ఉండగా ఎలా తీసుకెళ్తున్నారు ఏంటంటే వచ్చి దారి లేక అలా తీసుకెళ్ళలేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా మంచాల మీద తీసుకెళ్ళారు. కోడేరు నుంచి వ్యాన్లు అయ్యి ఉండి కోడేరు వరకు ఇంకా అలా వెళ్ళాల్సిందండి. ప్రెగ్నెంట్ లేడీ ఉన్నా కూడా ఇంకా ఏదైనా అండి, ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ ఏమైనా ఉంటే బాగోపోయినా ఉండి ఏమైనా ఉండి ఇంకా అలా తీసుకెళ్ళిపోయేవారు మంచం సవారీ. మంచం సవారీ అలాంటిది మా గారండి కరెంటు అది ఇవన్నీ తీసుకొచ్చారు ఈ గ్రామానికి. 1988లో ఉలిగా వచ్చిందండి కరెంటు. అంతవరకు మ్యాంట్లో వెలిగియండి, మళ్ళీ 12-1 గంటకి కరెంట్ ఫుల్ అయ్యిందండి. అప్పటి వరకు ఇంకా ఇంతే అండి. దీపాలు తీసుకోవడం, దీపాలండి మీ ఇల్లు ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదండి. మీకు తెలుసుండగానే వచ్చింది. 1988లో వచ్చిందండి. మీకు కరెంట్ లేనప్పుడు మీకు ఇసుగారు వేసుకుని తిరిగేవాడు. అలాంటిది అన్ని మామూలుగా చేయించారండి. మామగారు 7 సార్లు ప్రెసిడెంట్. 7 సార్లు అంటే 30 సంవత్సరాలు అభివృద్ధి చేశారండి. కోడేరంటే కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరే కదండి. మా సేనంతల్లి కూడా ఈ ఊరికి సంబంధించి ఆవిడన్నా కానీ అందరికీ తెలుస్తుంది. ఓకేనండి. దిర్సాల రాజు గారు అండి. అంటే రాజు వెంకటరాజు, దిర్సాల వెంకటరాజు గారు అండి. అంటే రాజులండి, కాపులండి. ఓకే, కాపులే కానీ పేరు మట్టికి వెంకటరాజు గారు. అవునండి. ఓకే ఓకే. ఇంత అందమైన ఇంటిని కట్టించిన ఆయన అన్నమాట దిర్సాల వెంకటరాజు గారు. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు ఇది? ఇప్పుడు ఈ ఫౌండేషన్ తో ఇలా ఇట్లే కట్టాలని కట్టలేరండి. ఇప్పుడు అప్పుడు మండువలోళ్ళు అన్ని దక్షిణ కనబడుతున్నాయి, కానీ ఇప్పుడు అందరూ ఒకటే మొహం తూర్పు 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 అంటున్నారు. అవునండి అవునండి. కానీ అప్పుడు అలా కాదు, మండువలోళ్ళు చాలా మట్టుకు అన్ని దక్షిణమే ఉన్నాయండి. అవునండి. హాల్ కూడా చూద్దాండి. రండి రాస్తాను. ఇది లైట్ వేస్తాను, ఒకసారి చూడండి. కనిపిస్తున్నాడు. వాటర్ బయటకు వెళ్ళిపోద్ది అంటారు ఇలాగా. ఇదివరకు ఏంటంటే ఇది వెంటిలేషన్ కింద యూజ్ చేసేవారండి. వాటర్ దీంట్లో పడి బయటకు వెళ్ళిపోతుందండి, అవుట్లెట్. అలా గొట్టం ఉందండి. ఓకే, ఈ రూమ్ నుంచి. ఓకే, ఇంకంతా రావడంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంక మీకు డీటెయిల్స్ ఏం తెలియదేమో. తాతగారా? గదులండి. ఓకే, ఎవరు ప్రెసిడెంట్ గారు? ఓకే ఓకే. గానుగ సున్నం గోడలేనండి ఇది. అవునండి. ఓకే, గానుగ సున్నం అన్నమాట. ఇటు పక్కన మళ్ళీ ప్లాస్టింగ్ చేయించాలండి. ఓకే, మా తర్వాత చేయించారన్నమాట. ఓకే, 6 బెడ్రూమ్లు ఈ ఇంటికి. ఓకే, ఇలా స్ట్రైట్ బయటకు అంటారా? బయటకండి, రండి చూపిస్తాను. అంటే ఇది మామూలుగా గది అంటారు, ఇది వెళ్ళడానికి వే అండి. ఇది అంతే, జస్ట్ ఇది వరకు ఆ చివరి వరకు ఉండేయండి. ఓకే, ఇక్కడ ఒక ఇల్లు ఉండేది. ఇక్కడ ఆ తర్వాత అటు గమ్మ వచ్చేది, అటు లాస్ట్ కూడా ఒకటి వచ్చేదండి అవుట్లెట్. ఓకే, అక్కడ వరకు ఉండేది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇది వరద వచ్చినా రాదు కదా మీకు, కొంచెం ఏటుగట్టు ఉంది కాబట్టి. ఏటుగట్టు ఉందండి, రాదండి, ఎప్పుడు రాదు మనకి. ఏముండదు ఇప్పటి వరకు, ఏమే వరదలు అటువంటివి లేవండి. పాలకొల్లు వచ్చింది కదా 86లో.
6 బెడ్రూమ్లు 6 అండి. వెళ్దాం మధ్యలో నుంచి వెళ్దాం. కిచెన్ ఒకటి, ఇక్కడ కిచెన్, ఓకే, అక్కడ కిచెన్, ఒక 4 కిచెన్లు వచ్చినాయి. కానీ అంటే ఇటుపక్క మెయింటెనెన్స్ లేదండి, దాని నుంచి అంతగా హౌసెస్ ఉండి తీస్తారు కదా అవి. ఇటువరకు అంతా కూడా ఇదివరకు ఖాళీ ఉండేది అనమాట అండి ఇదంతా. మరి ఎలా పెట్టారు కానీ ఏమండి ఎప్పుడు బ్లాక్ అయినట్టు తెలియదు నేను కూడా. నిజం, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పెడితే చిన్న గొట్టం పెట్టినా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అయిపోతా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ ఇంచుమించు 100 సంవత్సరాల పైన అయినా ఇంచుమించు ఒక 50 అడుగుల పైన బయటకు వెళ్ళింది ఇది. ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోతుందండి. అవుట్లెట్ అటు పెట్టారండి. ఓకే, మూస్తుంది కదా, అటు నుంచి కనపడుతుందండి. వెళ్దాం అండి, వెళ్దాం ఒకసారి ఈ గదులన్నీ చూసి. ఓకే, బెడ్రూమ్ ఇది ఒకటి బెడ్రూమ్లు ఉన్నాయి. ఓకే, మొత్తం 6 బెడ్రూమ్స్ వస్తాయి. మాడి అంతే. ఓకే, ఈ మళ్ళీ ఆర్చులు వచ్చినాయన్నమాట అండి ఎక్కడికక్కడ. ప్రతి గుమ్మం ముందు ఒక ఆర్చ్. అవునండి, డిజైన్ డిజైన్ ఇదివరకు పెట్టారు. గుమ్మాలు హైట్ ఇలా హైట్ ఉండేవారండి. మరి గుమ్మాలు ఇదే హైట్ ఎందుకు పెట్టారండి? అంటే మనం వంగి నడాలని ఏమన్నా ఒక కాన్సెప్ట్ ఏమోనండి, మనం వంగాలని చెప్పి. అందరూ 6 ఫీట్ ఉండేవారండి. 6 ఫీట్ ఉండేవారు. 6 ఫీట్ ఉండేవారండి. ఓకే, ఇది ఒక గది బెడ్రూమ్ అంటే. ఇదో బెడ్రూమ్ అంటే. మంచాలు అవి కూడా అప్పుడు ఏనంటారు? ఇప్పుడు ఈ పార్టీషన్ ఎట్లా ఉందో అక్కడ పార్టీషన్ కూడా అటే పార్టీషన్ కూడా అట్లానే డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా 120 సంవత్సరాల క్రితం ఎలా కట్టారో అలానే ఉంచారు. అంతే ఉందండి. మళ్ళీ ప్లాస్టింగ్ ల్యాండ్ ఫోన్ ఆడేవారు అంటారు అప్పుడు. అది ఇప్పుడు ఇది జిఎస్ఎం సిమ్ అండి. ఇది ల్యాండ్ ఫోన్ ఇది వరకు వాడిని తీసేసామండి, ఇప్పుడు వైర్లెస్ అండి ఇది. ఓకే, మరి కింద రాడ్ కూడా. రండి బాగారు, రండి బయట నుంచి రండి రండి రండి. మా మదర్ అండి. నమస్తే అండి. ఇది అలా హాల్ వచ్చిందన్నమాట. ఇది హాల్ వచ్చిందన్నమాట అండి. ఎంత హాల్ వచ్చిందండి. సరే, అదేమో స్టోర్ రూమ్ కింద పెట్టామండి. ఇంక ఇది వరకు దేవుడి గది కింద వాడేవాళ్ళం అండి. అవునండి, ఇది బెడ్రూమ్ అండి. ఇది కూడా మా తాతయ్య గారు దిర్సాల్ అనే గారు అండి, ప్రెసిడెంట్ చేశారు. మా అమ్మమ్మ ఇద్దరండి. అవునండి. ఇదంతా ఏంటంటే ఇది వరకు పైంది టేక్ వుడ్ అని కాదండి, ఇది వుడ్ ఏదో వస్తుంది, అది మనకి తెలియదు అండి. ఇది పైంది కమ్మెలు టేక్ అండి, మిగతాది చెక్క టేక్ కాదు. ఈ దోలాలు టేక్ అండి. మళ్ళీ ఇదంతా కూడా దోలాలు టేక్ అండి. మిగతా అన్నీ కూడా టేక్ వుడ్డేనండి ఇవన్నీ. ఇది సబ్టా వస్తుందండి మాది. ఇది ఇది సందులో నుండి స్ట్రైట్గా ఇటు నుంచి వచ్చేవారండి లేడీస్. లేడీస్ వెళ్ళేది ఈ గుమ్మం, ఈ గుమ్మం నుంచి వెళ్ళేవారండి. ఈ గుమ్మం అంట ఇటు వచ్చేసి ఈ గుమ్మం అంట బయటకు వచ్చేవారు అన్నమాట ఆడవాళ్ళు. అవునండి. మీ జెంట్స్ అందరూ మెయిన్ గుమ్మం అన్నమాట. అవునండి. ఓకే, ఇంకెవరన్నా కొత్త వాళ్ళు వస్తే కనిపించేవారు కాదు. కనిపించేవారు కాదు. అప్పుడంతా మొత్తం చాలా మార్పు వచ్చింది అన్నమాట అండి ఇప్పుడు. అంతే కదండి, ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయింది కదా అంతా. అవునవునవును. మా డాడీ అండి. ఫోటో. ఓకే, ఈస్ట్ గోదావరి అండి. అంటే అల్లుడు అంటారు ఈయన. అక్కడ ఎవరండి? అక్కడ నేదునూరు, అమలాపురం దగ్గర నేదునూరు తెలుసు కదండి, అక్కడ అండి. ఓకే ఓకే, అక్కడ ఉండేవారు అన్నమాట. తీసాను దించాను. ఓకే, ఇది ఒక పోర్షన్ చూసాం. నెక్స్ట్ ఈ పోర్షన్ ఏంటి అంటే కట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉంచారు, వీళ్ళు కొంచెం రీమోడల్ చేశారండి. ఈ పోర్షన్ కూడా ఏ విధంగా ఉందో పర్లేదు రండి. లైట్ ఉన్నది మొత్తం. ఈ గది కింద టైల్స్ వేయించి పోస్టబుల్స్ వర్క్ చేయించినట్టున్నారు. ఆ పైన రాజుగారు మనవడు అండి. ఆయన మనవడు అండి. అవునండి, మా తాతగారు. అయితే
ఈయన మా మావయ్య గారు, ఆయన సన్ అండి, ఇద్దరు అబ్బాయిలు. ఓకే, ఈయన ఒక ఆయన. ఈయననే రెండో ఆయన కూడా అక్కడే. ఓకే. చాలా పెట్టుబడి పెట్టినట్టు మీరు టైల్స్ చాలా పెట్టేవాడి. ఎంత ఎంతదంటారు ఇది పెట్టినప్పుడు? ఈ పెట్టినప్పుడు ఒకసారి అయితే 3 లక్షలు అండి, ఒకసారి 4-5 లక్షలు. ఓకే, ముందు 10 లక్షలు పెట్టారు. మేము ఇప్పుడు అక్కడ ఇదిలో వేయించాము చూడండి, అది ఇక్కడ కూడా వేయించుకున్నాం. అంటే మోసాలు కనిపించకుండా ఇలా ఇట్లా ఏం చేసండి, అప్పుడు ఇంకా అదంతా వేయించుకొచ్చాము. ఓకే, వాసాలు ఏం కనిపించమాట అండి. కనిపిస్తుంది. పైన సీలింగ్ వేసి అబ్బో రాలిపోతా ఉండేదండి బాబు, చేయలేకపోయేవాళ్ళం. ఓకే, ఇప్పుడు వేసాక మాకు చాలా సేఫ్టీ అయింది. ఇంక కిందకి ఏం రాలదన్నమాట. మొత్తం ఇదంతా ఏం చేశారు? ఇవన్నీ వేసుకున్నాం. మరి వంట రూమ్ ఇటు వచ్చిందంటారా? వీధి గుమ్మం కేసు వంట రూమ్ వచ్చింది. ఇది వరకు పూర్వకాలం అయితే సత్యం తల్లేనండి, మా ఇంటి దేవత అండి. అది గ్రామ దేవత తీసామండి. గ్రామ దేవత మాసనం తల్లి మా కుండ పెట్టేవారు. ఇంటికి వాడలు ఇది ఈ ఫోన్ బయటకు వెళ్ళాలన్నా చేయాలన్నా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ దండం పెట్టుకుని ఇలా వెళ్ళేవారండి. ఓకే, ఇప్పుడు మరి ఆవిడ అది తీసేసండి, ఈ వాటాకు వచ్చిన వాళ్ళు ఇంకా వంట పెట్టారండి. ఆవిడని ఎక్కడ ప్రతిష్ఠించారండి? ఇంకా ఆవిడని ఇంకా అలా వదిలేసారు కావాలండి, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆవిడ వచ్చి కనపడుతూ ఉంటారు. అడగలేదా మరి నాకు గుడి కట్టండి? మరి వీళ్ళ పెద్దలకి తెలుసండి ఆ విషయం. తెలుసా? ఓకే, ఓకే. అంటే మీ ఊరు గ్రామ దేవత వచ్చేసి మాచనమ్మ తల్లి. మరి 3 దేవతలు ఉన్నారు కదా? మాచనమ్మ, పలాలమ్మ, మారమ్మ, కోట. ఓకే, ముగ్గురు ఇక్కడ ఉంటారు, ఆవిడ అక్కడ ఉంటారు. ఆవిడ అక్కడ ఉంటారండి, ముగ్గురు ఇక్కడ. 4 గ్రామ దేవతలు. ఓకే, గుళ్ళు కూడా బాగున్నాయండి. ఎప్పుడు అంటారు ఇవి? చాలా ఈ మధ్య కాలంలో ఏయండి, అవి పూర్వకాలం గుళ్ళు అండి. ఇప్పుడు కాలవారం ఈ మధ్య కాలంలో చెప్పండి. ఓకే, మా వారి మందిరం కూడా ఉందండి అక్కడ. ఫోటో పెట్టుంది సెంటర్ లో. ఆయనేనండి? ఓకే, ఓకే. మా బావగారు పోరాడి కట్టించారు. చూసాము, ఎవరైనా అడిగితే ఆవిడ 3 లక్షలు అయిందండి అలా చేయండి. ఓకే, ఆయనకి అందరూ జనం కావాలండి, అలా జనం కూర్చుంటారండి ఎప్పుడు కూడా. అందుకని జనం మధ్యలో పగలో కూర్చుంటారు, 2 ఫ్యాన్లు వేయించామండి, కూర్చుంటారండి. ఓకే, అది మామూలు. ఆ రూమ్ ఏంటంటారు? ఆ రూము దేవుడు గాని ఉంచుకున్నామండి. ఇంత కాలం చేసిన తర్వాత ఏ పెట్టేస్తానండి. చాలా పెద్ద పెద్ద గదులు ఉన్నాయన్నమాట. ఎంతలో ఉంటుంది అంటారు ఇల్లు మొత్తం? అది తెలియదండి, అది మనకి వాల్యుయేషన్ తెలియదు. స్థలం అంటారా? తెలియదండి. స్థలం ఇంకా విషయం తెలియదండి. తెలియదు, ఉమ్మడిగానే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ పొడిగి నుంచి మాకే అండి, ఇది ఈ పొడిగంత మీద ఒక రూమ్ మటుకు ఉందండి. ఆ రూమ్ బదులు మాకు ఇంకో రూమ్ అటు సైడ్ ఉందండి. ఇప్పుడు వీళ్ళకి ఆ పొడిగి నుంచి వీళ్ళకండి. అదే చెప్తున్నాను కదండి, వీళ్ళకి మాకు ఇద్దరికి ఉంది ఇల్లు మొత్తం. ఒక గది ఒకసారి వేరే వాళ్ళకి ఇద్దరు ఉందండి. ఏంటి మనకి మండువా నుంచి వాటర్ ఇటు వస్తుందండి? ఓకే, అవుట్లెట్. ఓకే, ఎవరు కూడా చూడలేదు, అలా వచ్చేది ఎప్పుడు అడ్డపడ్డం కానీ ఏముండదు. ఇలా ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతుంది మండువా వాటర్ ఇటు. ఓకే, హైట్ వర్షం పడ్డప్పుడు ఇంకా మొత్తం వెళ్ళిపోతుంటుంది. బాగుందండి, సరేనండి. అదేంటి ఈ సందులో అన్నాను చూడండి, ఈ సందు ఆ సందు, అదే ఆ సందు కూడా ఎలా ఉంటది. మీరు లేడీస్ అందరు ఇటు నుంచే నుంచే తిరగాలంటండి. ఇంతంత పాకులతో పడిపోయేవారంటండి, అయినా సరే ఇటే తిరగాలి. అది రూల్ అలాగా. వెనకడ పద్ధతులు ఎటువంటి కదా. అవునండి, అవును. మంచి అంటారా మంచి కాదంటారా? అప్పుడే మంచి ఉందండి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారు, ఆడవాళ్ళని ఇంట్లో ఉండమంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఈ గుమ్మం అంటే వెళ్ళంటే ఒప్పుకోరండి. కాకపోతే అప్పుడు రోజులే మంచి. మీరు అయ్యి చూసారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఆ పద్ధతికి ఈ పద్ధతికి చాలా తేడా ఉంది కదండి. అప్పుడు అత్తోరనే భయం కూడా ఉండేదండి. అవునండి, అవును. మాలోను. ఓకే, ఓకే. మామయ్య గారు అని గౌరవం, మామయ్య గారు, అత్తయ్య గారు, వెనకాల ఆడపడుచులకి, వెనకాల ఉన్న మధ్యులకి, బావగారులకి అందరికీ గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఏం లేవు, ఇంకా అన్ని అయిపోయినాయి. ఇంకా మీ తరంతోనే అయినట్టున్నాయండి. ఈ తరం నుంచి ఫ్రెష్ గా మొదలు పెట్టారు. మేము చాలా చేయించామండి, సూర్య చేయించి అన్ని చేయించి చాలా చేయించారు. లేకపోతే ఇలా ఆగదండి. గ్రేట్ అండి, ఎందుకంటే చాలా మంది పెంకిటిల్కి పెట్టుబడి పెట్టాలంటే భయపడతారండి. మళ్ళీ చనిపోయిన ఒక 3 నెలలకి మళ్ళీ పొడుగంతా పుచ్చిపోయిందండి, పుచ్చిపోయి వాలిపోయింది. మళ్ళీ చేయించామండి మొత్తం. అప్పుడైనా ఆపలేదండి. ఓకే, వీళ్ళు చేస్తానే ఉంటున్నారు. చేయించండి, అలా 50,000 అయిందండి నాకు. థ్యాంక్స్ అండి, అడగగానే ఇల్లు అది చూపించిన. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇలాంటివి కట్టాలంటే కూడా అవుతుంది కదా, కోట్లు అవుతున్నాయండి. ఇప్పుడు కట్టగలరు, కట్టలేరు, ఇప్పుడు చేయలేరు ఇప్పుడు అసలు.
దాన్ని చేయించడానికి ఎక్కువైపోతుంది. ఓకే. చేయించుకుంటే ఉంటుంది కానీ పైన ఉండట్లేదండి మెయిన్. బాగా పైన మొత్తం పైన చూస్తూ ఉండాలండి, మాటలు చూసుకుంటూ ఉండాలి. గోదావరి ముని అని ఉంటుంది ఛానల్ పేరు. చూసావా ఎప్పుడైనా? చూసావా ఇంతకు ముందు? ఏ వీడియో చూసావు? బోర్డ్ స్కూల్ దగ్గర నుంచి వచ్చారు కదా. ఇప్పుడు చూసావా? ఓకే. ఏ స్కూల్లో చదువుతున్నావు? భారతీయ విద్యాభవన్. మరి ఈరోజు వెళ్ళిన స్కూల్కి? ఎలా బంద్ ఈరోజు మరి చదవా, తిరుగుతున్నావు అటు ఇటుని? ఓకే, సరే సరే. తాతగారు ఆయన లంకల విషయాల్లో ఇప్పుడు ఈ తోటలన్నీ మా తాతగారి ఏనంటండి. చుట్టువైపు ఉన్న తోటలన్నీ మా తాతగారి ఏనంటండి. పరిస్థితుల వల్ల అవుతుంది కదండి. అప్పట్లో ఏం చేసేవారు అంటారండి ఇల్లు కట్టించిన ఆయన? అప్పట్లో పెద్ద మనిషిగా ఉండటమే అండి. వాళ్ళు ఇవన్నీ అసలు చాలా ఉంది అంటే లంకలోకి మీ ఇంటి దగ్గర నుంచి లంకల వరకు లైన్ ఉండేది, అన్ని ఆవులు మేపేవారు. అన్ని ఆవులు మేపేవారండి. ఈయన వెళ్తేనే లంక పాటకి వస్తారు కదండి ఆఫీసర్స్, వాళ్ళు వస్తే ఈయన వెళ్ళే వరకు వాళ్ళు అలా చూడవలసిందే అంటే వెయిట్ చేయవలసిందండి. అలా వెయిట్ చేసి చూసేవారు అంటండి. అప్పట్లో ఈయన వెళ్ళిన తర్వాత అప్పుడు లంక పాటలో ఈయన ఎవరికి పాటలు ఇస్తే వాళ్ళకండి. అలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తాతగారండి ఆయన, రాజ తాతగారు. అంటే చాలా మంది మరి ఇలాంటి ఇల్లు ఇష్టపడక తీసేసి, మా వారైతే ఇల్లు ఆయనండి. మా వారు ఆయన వెంకటవరప్రసాద్ గారు అండి. ఆయన సర్పంచ్ చేస్తా చనిపోయారండి. ఆయన చనిపోయారని నాకు ఇచ్చారండి. గ్రామ ప్రెసిడెంట్ గా నాకు ఇచ్చారండి. ఆయనకి ఇష్టం అంటారు. ఆయనకి ఊరన్నా ఇల్లు అన్నా చాలా ఇష్టం అండి. బాగా ఈయన నంజాల కృష్ణమూర్తి గారు కొట్లో చేసేవారండి. తాడేపల్లి కూడా గడ్డ గుమ్మస్తా అండి. ఈయన కర్నూలు ఇలా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారు. 4 నెలలు అలా ఇంటి దగ్గర లేకుండా బిజినెస్ల మీద ఉండేవారండి. ఏమైనా ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఊరు వచ్చేయాలండి. మా అమ్మగారి బేవారు అండి. అక్కడ ఒకవేళ నేనున్న పెద్దమాలం వెళ్ళిపోవాలనేసి వచ్చేసేవాళ్ళం అండి. అంత ఇష్టం అండి. ఆ ఇష్టం మీదే ఇల్లు అంతా ఇంతవరకు ఇలా బాగు చేయించారండి. అక్కడ మాకు బేవరాన్ బిల్డింగ్ ఉందండి. అయినా నాకు నా ఊరు, నా ఇల్లు, నా ప్రజలు అనేసి అంత ఇష్టపడేవారండి ఊరంటే. ఆయన మాట ప్రకారం నేను ఇంక ఇల్లు వదలట్లేదండి. మా వాళ్ళు మా బావగారు మా అక్కనండి. వాళ్ళు వచ్చేమన్నా కూడా నేను రాను, ఏదో 10 రోజులు వచ్చి ఉంటాను కానీ అంతకు మించి రానని వెళ్ళట్లేదండి. ఆయన ఇష్టపడ్డ ఇల్లుని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి 100 సంవత్సరాల పైన దాటేసింది కదా, జయం కాదు కదా అనేసి మా వాళ్ళు. అదండి చాలా చేయించామండి మండవలోగిలకి. 5 నెలలు 4 నెలలు రిపేర్ చేయించేవాళ్ళం అండి. అలా కాబట్టి డోర్ అది ఈయనే అండి. అది అన్ని చేయించిందల్లా ఈయన. చెప్పుంటారా అప్పట్లో వాళ్ళు ఎలా కట్టారు ఇల్లు? అది లేదండి, ఈయన చెప్పేవారు కదండి. చెప్పే అవకాశం వస్తే అండి ఇంక ఊర్లో ప్రజలను వేసుకుని ఇంకా ఆయన తిరగటం రాజకీయం అండి. ఇంకా ఆయన అలాగే ఆసంటి వెళ్ళిపోవటం, పితాని సత్యనారాయణ గారి దగ్గరికి అలాగే వెళ్ళటం చేయటం ఇలాగా తెలుగుదేశంలో ఉండేవారండి.
సాయంత్రం వేసరి సరదా కూర్చుంటారు ఇక్కడ అంటే పల్లెటూరు వాతావరణం బాగుంది, వెనకాల కాలువ, అది దాటితే గోదావరా? అది రోజు ఎంతమంది కూర్చుంటారంటారు ఇక్కడ? నిజంగా మరి లక్షల జీతాలు వచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఇలా ఉండదేమోనండి అక్కడ. ఇక్కడ చేతగా అంటే వ్యవసాయం చేస్తారంటారు అందరూని, వ్యవసాయం చేసి సరదాగా సాయంత్రం వచ్చి కూర్చుంటారు అనమాట. ఇప్పుడు ఈ స్టాచ్యూ ఉంది కదా, ఆయన తెలుసండి ఆయన గురించి? ఓకే ఓకే చేసేవారు. అది ఇప్పుడు వెళ్ళి ఉండాలి, ఇల్లు అది తీసాము, అది ఇక్కడ సెంటర్లో ఉందన్నారు అనమాట విగ్రహం. ఊరంటే చాలా ఎక్కువ లైక్ చేసేవారంట కదండి ఆయన, ఎక్కువ అన్నీ ఉండేది అనమాట. మీరు చెప్పండి లేదా? సరే సరే ఫుల్ తీస్తాను, ఆల్రెడీ తీసేయండి. కూర్చోడానికి అండి, ఇది రైతులందరూ కూర్చుంటారు అక్కడ. పెదమల్లం గ్రామం చూసాం కదా, ఆ గ్రామానికి సంబంధించి 3 గ్రామ దేవతలను అయితే చూసాం అక్కడ. కానీ ఈవిడ కూడా ఆ గ్రామానికే గ్రామ దేవత అంట. అలాగే గ్రామ దేవత కన్నా ఈవిడిని ఎక్కువగా కొలిచేవారు అయితే ఎక్కువ ఉంటారు. మొత్తం చాలా గ్రామాల నుంచి వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ వాళ్ళు మొక్కు తీర్చుకుని మేకను కానీ కోడిని కానీ బలిచ్చి ఇక్కడే భోజనాలు అవి చేసి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఈ మాచెనమ్మ తల్లి అమ్మవారు అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, గోదావరికి చేర్చి ఆలయం అయితే ఉంటుంది. అరటి చెట్టుకి ముడుపులు అవి కట్టించుకుని మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు అన్నమాట. మనం ఈ పక్కన చూడొచ్చు, ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ బోటు అవతలకి మాట్లాడుకుంటారు అన్నమాట. దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటో, ఆయన మరి బోటు అవతలకి వెళ్ళింది, అవతల ఎవరైనా ఉన్నారేమో ఒకసారి అడుగుదాం. మనిషికి 30 అండి, మనిషికి 30 రూపాయలు. అవతల ఆ దరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారంటారా? ఓకే ఓకే. ఎక్కువ ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట సరదాగా. ఈ గుడి దగ్గర దర్శనానికి వచ్చిన వాళ్ళు చూస్తానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ ఎప్పుడు ఉంటారండి భక్తులు ఇక్కడ? ఆదివారం. ఇప్పుడు ఇలా అందరూ అలా వచ్చిన వాళ్ళే అన్నమాట. నమస్తే అండి. అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారంటారండి? అంబాజీపేట నుంచి వచ్చాం. అంబాజీపేట నుంచి. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంట? ప్రతి సంవత్సరానికి ఏముందంటే ఈ సంవత్సరం అప్పుడు 2 సార్లు వచ్చాం. 2 సార్లు వచ్చారు. అవకాశం ఉన్నప్పుడల్లా తల్లిని దర్శనం చేసుకోవాలనుకుంటే వస్తాం, వెళ్తాం. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. అవునండి. ఓకే, ఎక్కువ మంది ఆదివారం ఉంటారంటారా? ఆదివారం ఉంటారండి ఎక్కువ సార్. ఓకే సరే, థ్యాంక్స్ అండి.
ఇక్కడ మాచన్నం తల్లి గురించి చెప్పాలంటే ముందు మనం 6 అడుగుల పైన ఎత్తులో ఆలయం అయితే ఉంది. ఆవిడైతే 6 అడుగుల లోపల ఉన్నారన్నమాట. దీని అంతటికీ కారణం ఈవిడ ఎలా వెళ్తారు అన్నీ మనం పొంతులు గారిని అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంటే మనం ఎక్కడో కానీ చూడడం ఇలా తల్లి ఇలా ఓపెన్లో ఉండి 6 అడుగుల లోతులో ఉండడం ఇవన్నీ అసలు ఆవిడ ఎలా వెళ్తారు ఏంటో మీరు చెప్తారని చెప్పి. లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మాచినమదేవతాభ్యో నమః. అమ్మవారికి వెలిసి సుమారు 400 సంవత్సరాలు సుమారు అవుతుందండి. ఓకే ఓకే. అయితే ఇవి చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భక్తురాలు. ఇవి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన కూర్చుందండి, అంత భక్తురాలు మాట. అయితే మనసులో ఏమనుకుంటే జరిగాయి. తర్వాత పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమం శిష్యులు పనిచేస్తాడు. పనిచేస్తానికి గురువు గారు ఏం చేయాలి, కాశీ వెళ్తున్నాను ఆయన నీ పుణ్యక్షేత్రాన్ని చూసి రావాలి, మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్పి భర్తను కోరుకున్నాడంట వీడు భర్త. అయితే గురువుగారు కాశీ వెళ్తాం మాటలు కదా, నడిచేలు తిరిగి వస్తారు అలా పోవచ్చు అని చేత నేను ఇంటికి వెళ్ళి నా బాధ్యత చెప్పొస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళి బాధ్యత చెప్పేసి గురువు గారు కూడా కాశీ వెళ్ళాడంట. కాశీ వెళ్తామంటే పూర్వం నడిచేలు నడిచి వచ్చేవారు, తిరిగి వచ్చేవారు కదంట. అలాగే కాశీ వెళ్ళి తిరిగి వచ్చేయాడు. తిరిగి 2 సార్లు తిరిగి వచ్చేయాడు. తిరిగి వస్తే భార్య నెలగరిపిన సంగతి భర్త చెప్పలేదండి వెళ్ళేటప్పుడు. ఎందుకు చెప్పలేదంటే పూర్వం రోజుల్లో 3వ నెల కానీ 4వ నెల కానీ వస్తే నికరం అవచ్చు కాబట్టి కింద అని గర్భిణి నికరం అవచ్చు కాబట్టి చెప్పేవారు కదంట. అలాగే నికరం అయింది, పాప పుట్టింది. భర్త వచ్చాడు. భర్త వచ్చేసరికి పాప ఎవరు ఏంటంటే మన పాపే మన పుట్టమ్మ ఈమె చెప్పింది. చెప్పినా కూడా భర్త నమ్మలేదంట. ఇదే నెల్లని ఖాళీ మనసు కానీ పాపతో అని చెప్పి భార్యను అనుమానించి ఆ రోజు కానీ భర్త మాట పెరుగుతుందంట. అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులు కూడా భర్త ఏమో కాశీ వెళ్ళాడు, ఏం పాప పుట్టింది అని దాన్ని అనుమానిస్తూ భర్త విని ఇదే నా భార్య గర్భితో ఇలాగా పుట్టిన అని అనుమానిస్తున్నారని ఇంటికి వెళ్ళి ఒకసారి పుట్టింటికి వెళ్దాం చూసేద్దాం అని చెప్పి ఆవిడ నమ్మి తీసుకెళ్ళాడంట. అయితే పుట్టిన పెదమాలం గ్రామం, ఇక్కడికి గుడికి 1 కిలోమీటర్ దూరంలో పెదమాలం గ్రామం ఉంది. సరే ఇప్పుడు ఈ పొలిమర్లోకి వచ్చేదాకా ఇప్పుడని చెప్పి పాప ఎలా పుట్టిందని చెప్పి ఆవిడకి నిర్బంధించాడంట. ఇదేంటంటే ఎవరైతే చెప్పిన వాళ్ళు నన్ను ఇక్కడ తీసి నిర్బంధిస్తున్నారో మీ మాట వారు చూస్తారు నా పుట్టిన తీసుకెళ్ళి చేపెట్టినట్టుగా ఉంది, సరే మీరు ఇక్కడ ఉన్న మళ్ళీ వచ్చి చెప్తాను చెప్పి పాప సంకన వేసుకుని ఆ ఏటుకోటి నుంచి ఇక్కడ పొదలు పొదల పక్క వచ్చి అమ్మ భూదేవి మాత్రం నేను ఏ పాప ఎరగా నా భర్త నన్ను ఇలా నిందిస్తున్నాడు, నేనే కానీ సరే పతివతను అయితే నన్ను ఈ గర్భంలో చేర్చుకొని చెప్పి పైన ఆకాశాన్ని కింద భూదేవిని కోరుకోవడంతో భూమి అలాగా ఖాళీ ఇచ్చేసింది. ఖాళీ ఎత్తుతో పాపతో సైతం భూగర్భం కింద దీపోయింది, పూర్తిగా దీపోయి శిరస వరకు ఆగిపోయింది భూమిపై. ఇదేంటి ఇలా దీపోని చెప్పేసి ఇవన్నీ ఇలా దీపోయింది ఎవడి తర్వాత భర్త ఏంటి ఇల్లు మారి ఇంకా రావట్లేదు, ఇల్లు చూడలేదు శబ్దం వస్తుంది, ఒకసారి చూసొద్దామని చెప్పి వస్తారు కాబట్టి ఇప్పుడు శిరసవరకు ఆగిపోయింది. 2 తల్లి కూతురు ఆగిపోతే భర్త వచ్చి ఇదేంటి ఇలా దీపోయింది అని చెప్పి గవగా జుట్టు పట్టులు లాగుతుంటే ఆ జుట్టు వెండిలోనే చేతికి వచ్చినాయి కానీ భూమిపై శిలావిగా మారిపోయిందండి. భర్త భయం వేసి ఇంటిలో దిగిపోయి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు కళ్ళలో కనిపించేది మనిషి మీద వాలి నేను పలానా అడవిలో పెదమల్ల పొలిమర్లో నేను మాచనం దేవత గెలిచానని చెప్తే గ్రామస్తులందరూ వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుందంట. అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులు ఏం చేయాలండి, ఈ అమ్మవారి చుట్టూ చాలా సత్యమైన దేవత మనం ఇక్కడికి వచ్చి మనం ఏమనుకుంటే జరుగుతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చి పూజించాలంటే మన ఊరికి దూరం అయిపోయింది, ఎంత అడవి కింద ఉంది, ఆ చేత విగ్రహం తీసుకెళ్ళి మన పెదమాలం గ్రామం గుడి కట్టుకుందామని చెప్పి ఆ పైన ఉన్న విగ్రహాలు తవ్వుతున్నారని చేద్దామని. అయితే ఎంతలాగా తవ్వి కొద్ది మట్టి వస్తుంది తప్ప కింద దీపం ఉందంట. తవ్వుతున్నా మట్టి చేస్తారు పైకి దీపం. ఆవిడ ఎంతలో తెల్లాలనుకుని అంతలో తెల్ల ఆగిపో ఒక 3 అడుగులు లోతుకి వెళ్ళిన దాకుండి అప్పుడు అమ్మవారు ఇంకో మనుషులు వాలి నాయన మీరు ఎంతలెక్కతో ఉన్నా మీకు శిరస వరకే కనిపిస్తాను తప్ప మీకు పూర్తిగా కనిపించడం, మీరు అంతగా కాదు కూడా తవ్వుతే మాత్రం మీకు కనిపించే విగ్రహాలు కూడా కనిపించడం, నన్ను తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టినాక తెలిస్తే నీ ఊరికి దూరంగా ఎక్కడ ఉండాలంటే అప్పటి నుంచి కూడా అంత లోతులో ఉంటుంది అన్నమాట. అయితే అమ్మవారు భూగర్భం ఉండిపోయింది కాబట్టి వర్షం వచ్చినా గోదావరి నీరు వచ్చినా అంతా కూడా బావులు ఉండిపోద్ది అని చేత గుడి కింద ఏర్పాటు చేద్దాం. గుడి కట్టలేక తాటే గుడి కింద ఏర్పాటు చేయాలి, కూరు గుడుసు. ఆ తాటే గుడి కట్టి పైన శుభ్రం వర్షం కూడా రాక మొత్తం మూసేశారంట, పైన మూసేశారన్నమాట. ఆ పైన మూసేస్తుందో మళ్ళీ తెల్లారిపోతే వచ్చేటప్పటికి పైన నడిపోయిన ఆకులు 4 ఆకులు కింద పడిపోయినాయంట. మళ్ళీ పడిపోయని చెప్పి మళ్ళీ వేసేవారంట. మళ్ళీ వేస్తే మళ్ళీ పడిపోతారంట. ఈ అమ్మవారికి ఇంత వేసి మనం ఉండలేదు ఇది అని చేత ఈవిడికి వర్షం వస్తే అప్పుడు అమ్మవారికి ఇంకో మనుషులు వాలి ఆయన మీరు ఎన్ని ధరలు వేసినా ఆగుండదు, నాకు వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ పడాలి, నాకు ఇప్పుడే కదా ఇప్పుడు కానీ ఎంత గుడి కట్టినా కూడా నాకు తాటే శిఖరాలు తప్ప నాకు ఇతర శిఖరాలు ఏమి ఉంటాయి లేదు, నాకు వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి, గోదావరి వచ్చినా కూడా విగ్రహం మీద నీరు వెళ్ళాలి అని ఆవిడ కోరిక అనమాట. గోదావరి ఆగస్టులో గోదావరి మునిగిపోతున్నట్టు ఆవిడ చెప్తే అప్పటి నుంచి అలాగా పూజించుకున్నారు ఊళ్ళు గ్రామస్థంలో. తర్వాత ఈ అమ్మవారు భర్త ఇంటికి కొన్నాళ్ళకే చెట్లే మారిపోయారు. ఆ చెట్లన్నీ కూడా పూర్వకాలంలో మొత్తం చెట్లన్నీ సిరతైపోగా ఆ పెద్ద చెట్టు వేరుని బట్టి అక్కడ చెట్టు మడిసింది. ఆ చెట్టు పేర్లేని చెట్టు అని పిలవబడుతుంది. అమ్మవారి తల వెండి చెట్టు పేర్లేని చెట్టు పిలవబడుతుంది. తల చెట్టు ఎవరికి తెలియదు.
అది తల వెంట్రుకలు వృక్షం అంటారు. ఓకే. అక్కడే కోళ్ళు వేట ఏం కోసినా అక్కడే వేసుకుంటారు, అమ్మవారికి అక్కడే సమర్పించుకుంటారు. ఈ నైవేద్యాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి, అదైనా కోరిక. అదే అనుభవంలో కూడా చుట్టుపక్కల అనుభవంలో కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని వస్తారు. ప్రతిరోజు కుంకుమూలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎక్కువ ఆదివారం వస్తూ ఉంటారు. ఎక్కువ ఆదివారం, మంగళవారం, బుధవారం. ఓకే, 3 రోజులు ఎక్కువ వస్తారు. ఉత్తరం తక్కువ ఉంటారు. ఓకే. అదే మాచేనమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఏటుగొట్టి దిగిన తర్వాత ఇక్కడ నాగమ్మ తల్లి ఆలయం అయితే ఉంటుంది. చాలామంది వెళ్ళేటప్పుడు ఈ తల్లిని కూడా దర్శించుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇదండి పెదమల్లం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.